శ్రీ మహావిష్ణువు అతిథికి కశ్యపునకి వామనుడు అనే పేరుతో అవతరించాడు. అది భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి తిథి శ్రవణ నక్షత్రంతో కూడి ఉండగా సూర్యుడు మధ్యాహ్న సమయంలోకి వస్తూ ఉండగా అభిజిత్ ముహూర్తంలో ఆ పుణ్యాత్ముడు జన్మించాడు. అదే వామన జయంతి. పుట్టగానే ఆ పరమాత్ముడు వామన రూపంలో బలిచక్రవర్తి దగ్గరకు వెళ్ళాడు. ఆ సమయంలో బలిచక్రవర్తి మహాయాగం చేస్తూ ఉన్నాడు. ఆయన దగ్గరకు వెళ్ళి 3 అడుగులు దానం అడిగాడు. ఆయన, ఏమిటి, నీకు 3 అడుగులే చాలా, నీకు ఏమి అడగాలో కూడా తెలియదు, అందుకే ఇలా అడుగుతున్నావు. ఏమేం కావాలో కోరుకో. ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, గ్రామాలు కావాలా, మంచి భోజనాలు కావాలా, బంగారపు రాసులు కావాలా, బ్రహ్మచారివి కనుక సుందరీమణులు కావాలా, అగ్రహారాలు కావాలా, ఏకంగా ఈ ధరణీఖండాన్ని నీకు దానం చెయ్యమంటావా? నీకేం కావాలో కోరుకో అని అన్నాడు బలిచక్రవర్తి. వామనుడు, నాకేమీ వద్దు, 3 అడుగులు చాలు అని అన్నాడు. అప్పటికే శుక్రాచార్యుడు అన్నాడు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ దానం ఇవ్వొద్దు అన్నాడు. ఎంత వారించినా వినలేదు. దాన వీరుడంటే ఆయనే. దానం చేయడంలో కూడా పరాక్రమం కలిగినవాడు, గొప్ప దాత బలిచక్రవర్తి. అడిగితే ప్రాణమైనా ఇచ్చే దాత. నువ్వు ఈ దానం చేస్తే నశించిపోతావురా అని చెప్పినా వినిపించుకోకుండా కృషించినా నశించినా సరే దానం చేస్తాను అని దానం ఇచ్చాడు. దాంతో వామనుడు విజృంభించాడు. ఆ దానం పుచ్చుకోగానే సమస్త లోకాలు ఆక్రమించాడు. ఒక్క పాదంతో భూమిని కప్పాడు, ఒక పాదంతో ఆకాశాన్ని కప్పాడు. ఆ ఎర్రని తామర పువ్వు లాంటి ఆయన పాదం పైన ఆకాశం తామర పువ్వు మీద తేనెటీగల తుమ్మెదలా ఉందట. ఒక భ్రమరంలా ఉంది. రెండో పాదంతో భూమిని అలా తొక్కాడు. అంత పెద్ద భూమి ఇంత పెసర మట్టిలా అంటుకుంది ఆయన పాదానికి. దాన్ని బట్టి ఆయన పాదం ఎలా ఉందో ఆలోచించండి. అలాంటి విరాట్ రూపంతో మొత్తం లోకాలు ఆక్రమించి, మరి 3వ పాదం ఎక్కడ పెట్టేది అని అడిగాడు ఆయన. నాది అనుకోవడానికి నా తల ఒక్కటే, దాని మీద పెట్టు అన్నాడట బలిచక్రవర్తి. అప్పుడు ఆయన నెత్తి మీద పెట్టి బలిని రసాతలానికి పంపించి వేశాడు. ఇదంతా కృష్ణుడు స్వయంగా ధర్మరాజు గారికి చెప్పాడు.